కోడిగుడ్డు పులుసు అందరూ చేస్తారు, కానీ మంచి రుచి రావాలంటే దానికి ఒక పద్ధతి కూడా ఉంటుంది కదా. ఈ కోడిగుడ్డు పులుసు అనేది మంచి రుచి రావాలంటే మెంతులు అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. దాంతోపాటు ఆనియన్ కూడా ఎక్కువ వాడుకోవాల్సి వస్తుంది, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి వస్తుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మనము ఒక 2 స్పూన్లు వేసుకుందాం. అలా మంచిగా కలిపేసుకొని చింతపండు అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. పులుసు కంటే మెయిన్ ఏదైతే ఉందంటే చింతపండే కదండి. సో ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాము. అమ్మ అయితే దానికి తగినంత అంటే 3 స్పూన్లు అయితే కారపొడి వేస్తున్నారు. ఇలా మంచి కలిపిన తర్వాత ఏదైతే చింతపండు రసం ఉందో ఆ రసాన్ని మనము వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని మనం కాసంత మనం ఒక 1/2 లీటర్ అయితే నీళ్ళు పోస్తుంది అమ్మ అయితే. 1/2 లీటర్ నీళ్ళు పోసిన తర్వాత ఎగ్స్ అయితే మనం ఉడకబెట్టుకున్నాం ముందుగా. ఆ కోడిగుడ్లను అయితే అందులోకి పులుసులోకి వేసేసింది. ఈ గుడ్డు పులుసుకి మంచి ప్రాసెస్ అయితే తెలుసుకుంటే కనుక అయితే పులుసు అయితే చాలా అదిరిపోతుంది. అటు రాగసానికైనా చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. సో వీడియో మీకు కడదాకా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లైక్ షేర్ చేయండి. నమస్తే.